హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నా థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. నిజమే అండి, ఆలు కుర్మాని చూపించబోతున్నాను. ఇది శ్రావణీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో చూసి ట్రై చేశాను. ఇది నిజంగా రెస్టారెంట్ టేస్ట్ ఇచ్చిందా? నేను దీనికి ఎంత రేటింగ్ ఇస్తాను? అసలు దీని టేస్ట్ నిజంగా ఎలా ఉంది? ఇవన్నీ మనం వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. ముందు ఆలస్యం చేయకుండా ఈ ఆలు కుర్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1 టేబుల్ స్పూన్ గసగసాలని ఇలా నానేసి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. అలానే 4 మీడియం సైజు బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి ఇలా మధ్యలోకి కట్ చేసి 2 భాగాలుగా చేసుకొని కుక్కర్లో వేసి 1/2 గ్లాస్ వాటర్ పోసి కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఈ బంగాళదుంప కుర్మాలోకి గ్రేవీ కోసం పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం మిక్సీ గిన్నెలోకి 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని, ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న గసగసాలని వాటర్తో సహా వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అంతలో మనం ముందుగా కుక్కర్లో వేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉడికిపోయాయి. ఇప్పుడు వాటిపైన ఉన్న తొక్కని ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఈ బంగాళదుంపల పైన ఉన్న తొక్కంతా కూడా ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత వీటిని చిన్న సైజుగా కాకుండా మరి పెద్ద సైజుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్రని, 1 బిర్యానీ ఆకుని, 2 యాలక్కాయలని, 3 లవంగాలని, 1 ఇంచు దాల్చిన చెక్కని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని ఇలా 3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలానే 1 రెమ్మ కరివేపాకుని ఇలా వేసుకోవాలి. ఈ చిన్న స్టెప్ వల్లే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఖచ్చితంగా కరివేపాకుని వేసుకోండి. అలానే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి వదులుతుంది కదా, అంతవరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని కనుక మనం మంచిగా ఫ్రై చేసుకోకపోతే కర్రీ అస్సలు మంచిగా ఉండదండి. కాబట్టి ఇందులోని పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి వదిలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్లో నుంచి ఆయిల్ బయటికి సపరేట్ అవుతూ ఉంది, చూస్తున్నారా? ఇప్పుడు ఈ స్టేజ్లో మనము 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని 30 సెకండ్స్ బాగా కలుపుతూ ఫ్రై చేశాక ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాము. మీకు గ్రేవీ పలుచుగా కావాలి అనుకుంటే వీడియోలో చూపించిన దానికన్నా కొంచెం ఎక్కువగా తీసుకోండి. నేను దాదాపుగా 400 ml నీళ్ళని తీసుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళని ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీరైతే ఈ బంగాళదుంప కుర్మాలో కోకోనట్ పేస్ట్ వాడతారా లేదా ఇలా స్పెషల్గా టమాటా పేస్ట్ని ట్రై చేస్తారా? కమెంట్లో చెప్పండి. కూర ఇలా ఉడకడం స్టార్ట్ అవ్వగానే మనం ముందుగా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి ఈ మసాలా అంతా ఈ ముక్కలకి పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలిపిన తర్వాత ఈ స్టేజ్లోనే మీకు ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తగ్గాయి అనిపిస్తే టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఉప్పు కారాలు సరిపోలేదని అనిపించింది, అందుకని నేను 1 టీ స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను. మీరు కూడా టేస్ట్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి ఇవన్నీ కూడా మళ్ళీ మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తున్న సమయంలోనే మధ్య మధ్యలో కూరని ఇలా కలుపుకుంటూ ఉండాలి. 6 నిమిషాల తర్వాత
కూర పైన ఆయిల్ ఇలా సపరేట్ అయ్యి చక్కగా కూర రెడీ అవుతుంది. ఇలా ఉన్న దీనిని ఒక్కసారి కలుపుకొని ఇందులోకి ఇంకొంచెం మంచి ఫ్లేవర్ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. చూసారు కదా, ప్రాసెస్ అయితే చాలా ఈజీ. నేను హానెస్ట్గా చెప్తున్నాను, ఇది చపాతీ పూరీతో తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్. డెఫినెట్లీ రిపీట్ చేయాలనిపించే రెసిపీ. ఇది చపాతీ పూరీకే కాదు, జీరా రైస్, పలావ్ దేనికైనా కానీ ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. నిజంగా చెప్పాలంటే ఈ స్పెషల్ పేస్ట్ వల్లే ఈ కర్రీకి రెస్టారెంట్ స్టైల్ రిచ్నెస్ వచ్చింది. ఇది లేకపోతే సేమ్ టేస్ట్ రాదేమో. నేను ఈ రెసిపీకి 9.5 రేటింగ్ ఇస్తున్నాను. మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారు? మీరు ఎప్పుడైనా అసలు ఈ రెసిపీని ట్రై చేశారా? మీరు కనుక ఒకవేళ ఈ రెసిపీని ట్రై చేసి ఉంటే మీ ఒపీనియన్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే మీకు నా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే ఇంకా ఏ రెసిపీస్ కావాలో కమెంట్స్లో చెప్పండి. Thank you for watching.